కొంచెం మాట వినవే కొంచెం దారి తప్ప. హోలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ సిటీ. సో ఈ బ్లాగ్ వచ్చి ఉండేటుండి ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ బ్లాగ్. సో గుడికి వెళ్తున్నాం, అదే గుడి ఏంటి అనేసి మీరు బ్లాగ్ చూస్తూ ఉంటే యూ విల్ అండర్స్టాండ్. అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా ఇప్పటికిప్పుడు అనుకున్నాం ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. టైమ్ ఈజ్ ఆల్రెడీ 11 o'clock అయింది. సో కొద్దిసేపులో బయలుదేరుతున్నాను. అండ్ ఈ జర్నీలో లైక్ ఈ స్మాల్ మినీ ట్రిప్లో లైక్ ముగ్గురు మిస్సింగ్, పూజ అనేసి అంతా వీళ్ళు ముగ్గురు మిస్ అవుతున్నారు. సో లైక్ విల్ బీ మిస్సింగ్ దెమ్, చాలా మిస్ అవుతాం. బట్ అనుకోకుండా సడన్ ప్లాన్ కాబట్టి ఇంకా వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేది ఐ విల్ బి షోయింగ్ యూ క్విక్. సో మేమైతే బయలుదేరేసాం. ఇప్పుడు టైం అయితే 1 o'clock అయింది. సో లైక్ వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద వే. ఇప్పుడు స్టార్ట్ టైం కాబట్టి ఇంకెంతసేపు పడుతుంది ఏంటి అనేది తెలీదు. ఈ కంప్లీట్ వ్లాగ్ వచ్చి మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అండ్ ధర్మస్థలకి వెళ్తున్నాము. సో ఈ 2 టెంపుల్స్ నాకైతే ఫస్ట్ టైము. అండ్ ఎవరితో వెళ్తున్నారంటే నా తమ్ముడు ప్రేము అండ్ లిక్కీ పాప. And we have a very good, amazing person with us as well. Hey Arsha! So మేము 4 బయలుదేరాం. లాస్ట్ బ్లాగ్లో అయితే 3 ఉన్నారు, వీళ్ళు 3 మిస్ అయ్యారు. ఈ బ్లాగ్లో వీళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు 3 మిస్ అయ్యారు అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో మేము అందరం కలిసి ఏదైనా ఒక మంచిగా గట్టిగా అనుకొని ఈసారి ఎక్కాలన్నమాట. సో సో ఇదే అనమాట. వీ హ్యావ్ స్టార్టెడ్ అ జర్నీ. సో ఇక్కడ స్టార్ట్ అయిన నుంచి లైక్ టిల్ ఎండ్ ఏం చేస్తాం ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ బీ షోయింగ్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లోకపతే విజయీ భవ వెంకట శైలపతే నమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో నమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. మేము ఇంకా ఘాట్లోనే ఉన్నాం. నైట్ ఫుల్ పడుకొని రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండి అక్కడక్కడ పడుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:45. ఎవరైనా కాఫీ టీలు తాగుతారు, కానీ నా దోస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? కార్న్ తింటున్నారు. ఎర్లీ మార్నింగ్ కార్న్ అవసరమా? మీరు తింటారా? తింటారు. ఇవ్వు, ఎవరెవరు చూస్తారో వాళ్ళు తింటారు. సో మార్నింగే లైక్ కార్న్ తింటున్నారు. నా తమ్ముడేమో పడుకొనేసాడు. అండ్ ద వ్యూ ఓవర్ హియర్ ఇస్ లిటరలీ చాలా బాగుంది. సీరియస్లీ క్రేజీగా ఉంది వ్యూ మాత్రం. అండ్ వీళ్ళిద్దరూ ఇక్కడ కార్న్ తింటున్నారు. సో టిల్ నౌ ద జర్నీ వాజ్ సో గుడ్. ఘాట్లో ఫస్ట్ టైం నేను, అండ్ ఇట్ వాజ్ క్వైట్ స్కేర్డ్ ఆల్సో. బట్ ద జర్నీ ఇస్ లిటరలీ చాలా బాగుంది. ఏదో ఫస్ట్ టైం కదా, సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. సో ఇంకా ఘాట్ దగ్గర ఉన్నాం. ఇంకా ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది తెలీదు, చూద్దాం. సో మేమైతే ఇప్పుడు రీచ్ అయ్యామన్నమాట. లైక్ ధర్మస్థలకి. టైం అయితే 11:30. మేము అక్కడక్కడ ఆపుకొని కొంచెం పడుకొని అలా రెస్ట్ తీసుకొని వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు ధర్మస్థలకి రీచ్ అయ్యాము. దెన్ ఇప్పుడు దర్శనంకి వెళ్తామన్నమాట. ద వర్స్ట్ పార్ట్ ఈస్ లైక్ వీళ్ళందరూ ట్విన్నింగ్ ఉన్నారు. ఐఎమ్ ద ఆడ్ వన్ అవుట్. ఆఫ్ కోర్స్ ద క్వీన్ ఈజ్ ఆల్వేస్ ద స్పెషల్ వన్. అంత సినిమా లేదు యాక్చువల్లీ. నేనైతే అనుకోలేదు. మా హస్బెండ్ నా తమ్ముడు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు, కానీ నాకు చెప్పలేదు. అంతే, నేను మాత్రం ప్లాన్ చేయలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అండ్ మాకైతే నిద్ర బీభత్సంగా ఉంది ఇద్దరికిను. సో ఫుల్ టయర్డ్. అసలు నైట్ అంతా ట్రావెల్ చేసినాం కదా, సరిగ్గా నిద్ర లేదు. ఘాట్ రోడ్ ఎట్లుండే? అమ్మా అడగద్దు, కడుపులో తిప్పేసింది. కదా. ఓకే
దర్శనం వెళ్ళి దర్శనం అయిన తర్వాత ఐ విల్ బి సీయింగ్ యూ గైస్. టిల్ దెన్ బాయ్. సో ఫైనలీ గుడి అదే అన్నమాట. మేమైతే గుడికి వచ్చేసాం. సో ఇంకా వెళ్ళి దర్శనం చేసుకునేదే. సో దర్శనం అయితే ఇప్పుడే అయ్యింది. 2.5 గంట సేపు పట్టింది మాకు దర్శనం. దర్శనం అయితే మంచిగా అయ్యింది. యా, ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరికి? బెడ్ వేస్తే పడుకుంటాం అంత. హర్ష నువ్వు? పర్వాలమ్మా, బాగా దర్శనం జరిగింది. సో చాలా క్రౌడ్ అయితే ఉంది. యాజ్ ఇవాళ ఆదివారం కదా, సో ఆదివారం అన్నాక జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి బీభత్సమైన క్రౌడ్ అనేది అయితే ఉన్నింది. సో దర్శనం అయితే ఇప్పుడే అయింది. ఇప్పుడు బయలుదేరి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. బికాజ్ ఇక్కడే మాకు చాలా టైం అయిపోయింది కాబట్టి ఇక్కడే 3 గంటలు అవుతుంది. సో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆఫ్ టు బెంగళూరు. సో ఫైనలీ మేమైతే కుక్కే సుబ్రహ్మణ్యం రీచ్ అయిపోయాం ప్రెజెంట్. అండ్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఎంతసేపు పడుతుంది ఏంటంటే క్లూలెస్. ఇంకా ఎవరు ఏమీ తినలేదు, జస్ట్ చాయ్, లేసు, కుర్కురే ఇలా చెత్త తినలే తిన్నామన్నమాట. ప్రస్తుతానికి కడుపు నిండుగా తినలేదు, టైం దొరకట్లేదు సిన్స్ మార్నింగ్. సో ప్రెసెంట్ అయితే కుక్కే సుబ్రహ్మణ్యం రీచ్ అయిపోయాం. ఇంకా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఎంతసేపు పడుతుందో చూద్దాం. లైక్ మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు తినడానికి వచ్చాం. హర్ష ఏం తింటున్నారు? నువ్వు పాప? సేమ్ టు సేమ్ పెంచ్ ఫ్రైడ్ రైస్. ప్రేమ ఇదిగో ఈ పిల్ల మిగిలిచ్చిన ఫ్రైడ్ రైస్ తింటా ఉన్నాను. వాట్ యు మీన్? నువ్వు? పలావ్ అసలు బాలే. ఫ్రైడ్ రైస్ బాగుందా? ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేస్తావా? అది బాగుంది. మరి తిను కొద్దిగా. చేస్తా. ఏ వర్ష? ಮಣ್ಣಲಿ ಸೊಬಗಿದೆ ನಾಡಲಿ ಪರಶುರಾಮನ ಕೃಪೆಯಲಿ కడల జనరాన. సో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ బీభత్సమైన వర్షం ఉండడంతో నేను ప్రాపర్గా క్యాప్చర్ చేయలేదు. దర్శనం అయితే వెళ్ళిన వెంటనే అయిపోయింది. ఇలా వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం అంతే. ఆ తర్వాత ఇంకా ఆల్రెడీ లేట్ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరాల్సి వచ్చింది బెంగళూరుకి. బయలుదేరే టైంలో అందరం టైర్డ్గా ఉన్నాం కాబట్టి ఇంకా పడుకొనేసాం అందరం. పడుకొని ఎక్కడికి వచ్చే పడుకొని మళ్ళీ ట్రావెల్ చేసి అలా వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయింది అన్నమాట ఇంటికి చేరేసరికి. సో యా, ఇట్ వాజ్ అమేజింగ్ ట్రిప్. 1 డే ట్రిప్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో అంతే, ఈ వ్లాగ్తో అయితే ఇంతే. ధర్మస్థల కుక్కే సుబ్రహ్మణ్యం దర్శనం సడన్గా ప్లాన్ చేసినా కూడా చాలా మంచిగా చక్కగా జరిగింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై గైస్. సో సీ యూ ఆల్ గైస్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. మార్చవే